బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులు తవ్వే కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సిట్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా 6 పరీక్షలకు చెందిన 15 పేపర్లు లీక్ అయినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక గ్రూప్ 1 పేపర్ 5గురికి లీక్ అయినట్లు గుర్తించారు. ఏఈ పేపర్ మాత్రం ఎక్కువ మందికి లీక్ అయినట్లు అధికారులు తెలిపారు. మిగతా పేపర్లు మాత్రం పెన్ డ్రైవ్లోనే ఉన్నట్లు సిట్ అధికారులు తెలిపారు. ఇంకా నిందితులు మరిన్ని విషయాలు రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సిట్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా 6 పరీక్షలకు చెందినటువంటి 15 పేపర్లు లీక్ అయినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక గ్రూప్ 1 పేపర్ 5గురికి లీక్ అయినట్లు గుర్తించారు. ఏఈ పేపర్ మాత్రం ఎక్కువ మందికి లీక్ అయినట్లు అధికారులు తెలిపారు. మిగతా పేపర్లు మాత్రం పెన్ డ్రైవ్లోనే ఉన్నట్లు సిట్ అధికారులు తెలిపారు. ఇంకా నిందితులు మరిన్ని విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారము రోజుకొక మలుపు తిరుగుతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ దర్యాప్తు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తే మొత్తం 6 పరీక్షలకు సంబంధించి టీఎస్పీఎస్సీ నుంచి 6 పరీక్షలకు సంబంధించినటువంటి 15 పేపర్లు లీక్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. గ్రూప్ 1 పేపర్ కి సంబంధించి 5గురికి లింక్స్ ఉన్నాయన్నట్లు గుర్తించినట్టుగా తెలుస్తుంది. లీక్ ఉన్నట్టుగా ఇస్తున్నారు. అండ్ దాంతో పాటుగా మనం చూస్తే ఏ పేపర్ కి సంబంధించి మాత్రం ఎక్కువ మందికి పేపర్ లీక్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అదే ఈ ఏ పేపర్ కి సంబంధించినటువంటి దాంట్లోనే ఎక్కువ శాతం షేరింగ్ జరిగింది. దాంతో పాటుగా దానికి ఎక్కువ వసూళ్లు కూడా చేశారు అనేది దర్యాప్తులో తెలుస్తుంది. అయితే మిగతా పేపర్లకు సంబంధించి మాత్రం కొంత డీలింగ్ కుదరలేదు, ఆ నేపథ్యంలోనే ఆగిపోయింది అన్నటువంటి వర్షం కూడా వినబడుతా ఉంది. దాంతో పాటుగా మనం చూసుకుంటే గ్రూప్ 1 మెయిన్ పేపర్ ఏదైతే ఉందో మెయిన్ కి సంబంధించిన పేపర్ కూడా లీక్ అయినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు నిందితులు రాజశేఖర్, ప్రవీణ్, యత్నం తో పాటుగా వారి దగ్గర ఉన్నటువంటి మొత్తం డేటాను కూడా లభించినటువంటి లీకేజ్ పేపర్ల పెన్ డ్రైవ్ కావచ్చు, అదేవిధంగా డాక్యుమెంట్స్ కావచ్చు, అన్నిటిని కూడా వీళ్ళ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా వారిపై ఉన్నటువంటి మొత్తం వాళ్ళ అకౌంట్స్ నుంచి ఎక్కడెక్కడికి ట్రాన్సాక్షన్ జరిగింది అండ్ దాంతో పాటుగా వాట్సాప్ ద్వారా ఎక్కడెక్కడికి షేరింగ్ జరిగింది అనేటువంటి అంశాలపైన కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఇంకొకటి ఏంటి అంటే ప్రధానంగా 6 పేపర్లకు సంబంధించినటువంటి లీక్స్ ఏవైతే మనం చూస్తా ఉన్నాం, టీఎస్పీఎస్సీలో తీగ లాగితే డొంక కదిలినట్టుగా విధంగా మొత్తం అంటే వ్యవహారం అంతా బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇప్పటికీ 120 మందికి పైగా వీటి అధికారులు నోటీసులు దాఖలు చేసినప్పటికీ కూడా అనేక విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూస్తే నిన్న మనకు ఏఈ పేపర్ కి సంబంధించి మొత్తం 25 లక్షలు దాకియా నాయక్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పేపర్లకు సంబంధించి మొత్తం ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయి, ఎంతవరకు లీక్ అయింది, దీనిపై పూర్తి ఆరాను కూడా వీటి అధికారులు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజశేఖర్. రైట్, ఇంకోటి అంటే 6 పేపర్లకు సంబంధించి అంటే 6 పరీక్షలకు సంబంధించి 15 పేపర్లు లీక్ అయినట్లు తెలుస్తుంది. అంటే ఇంతవరకు ఇది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని ఇంకా ఎక్కువ దీని సంఖ్య పెరిగే అవకాశం ఉందా? లీకేజ్ సంబంధించి పెన్ డ్రైవ్లో కొన్ని ఉన్నాయని చెప్తున్నారు, కొన్ని ఏమో బయటకు వచ్చే ఏ పేపర్ ఎక్కువగా అందరికీ స్ప్రెడ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఇంకా దీని సంఖ్య పెరిగే అవకాశం ఉందా పేపర్ లీకేజ్కి సంబంధించి? ఎందుకంటే ఇప్పుడు మాత్రం విచారణ జరుగుతున్న నేపథ్యంలో 6 ఎగ్జామ్లకు సంబంధించి 15 పేపర్లుగా గుర్తించారు. అయితే 15 పేపర్లు కొంతవరకు బయటికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని పెన్ డ్రైవ్లలో ఆగిపోయినప్పటికీ ఇంకొన్ని మాత్రం మొత్తం మిత్రుడిగా ఏ పేపర్కి అయితే దాదాపు కొంత వందలాది మందికి కూడా లీక్ అయినట్టుగా గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పేపర్లకు సంబంధించి ఇంకా ఏమైనా పేపర్లు లీక్ అయ్యాయా అనేటువంటి అంశాల్లో కూడా వీటి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ఇంకొక అంశాన్ని మనం చూస్తున్నప్పటికీ వీటి అధికారులు దర్యాప్తు భాగంగా నిందితుల్ని ప్రశ్నించే కొద్ది కొన్ని విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. మొదట పేపర్ లీకేజ్ కి సంబంధించి 1-2 పేపర్లు లీక్ అయ్యాయనేది స్పష్టంగా మనం చూసుకుంటే గ్రూప్ 1 కి సంబంధించి కావచ్చు, ఏఈకి సంబంధించి కావచ్చు, ఏఈ కి సంబంధించి
డిఓకి సంబంధించి అంటే మొత్తం 4 ఎగ్జామ్లకు సంబంధించిన పేపర్ లీక్ అయినట్టుగా చెప్పారు. ఆ తర్వాత మనం చూస్తే 6 అంటే మరొక 2 పెరిగింది. ఈ నేపథ్యంలోనే సీట్ అధికారులు ఆ యాంగిల్‌లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఆ దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలోనే కొన్ని కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. సో పెన్ డ్రైవ్‌లో ఉన్నటువంటి పేపర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి క్లారిటీ వస్తే మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నిందితుల సంఖ్య పెరిగే కొద్దీ పేపర్ లీకేజీల సంఖ్య కూడా పెరుగుతుంది అనేది సీట్ అధికారులు చెప్తా ఉన్నారు రాజశేఖర్. రైట్. ఇంకోటి మనం చూసుకున్నటువంటి సురేష్ రమేష్కు సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉందో ఇంక మరింత మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని కూడా విన్నాం. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా ఉందా? సురేష్ రమేష్ దగ్గర నుంచి దాదాపు ఒక పేపర్ వాట్సాప్ ద్వారా షేర్ అయింది. ఆ వాట్సాప్ లోనే బేరాలు కుదిరించారు. దాంతో పాటు ప్రతి పేపర్ లీకేజ్ కనుక 7 లక్షల రూపాయల లెక్కన వసూలు చేశారు. కొందరి దగ్గర 10 లక్షల రూపాయలు వసూలు చేశారు అనేది ఒక భావన ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే 10 లక్షల వరకు అంటే ఒక్కొక్కరి త్రూలో లింక్ పై ఒక టైం సిస్టమ్ లాగా ఒక అభ్యర్థి నుంచి ఇంకొక అభ్యర్థికి, ఇంకొక అభ్యర్థి నుంచి ఇంకొక అభ్యర్థికి ఈ విధంగా వారు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే 10 లక్షలు, 7 లక్షలు పెట్టినటువంటి పెట్టుబడి రాబడిగా చేసుకునేందుకు మరొకరికి అమ్మినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా మొత్తం దాంట్లో దాదాపు 26 మందికి దగ్గర దాంట్లో కూడా పేపర్ వెళ్ళింది అనేది ఆరోపణ ఉంది. అయితే ఆ 26 మంది దగ్గర నుంచి విచారణ చేపట్టి మొత్తం ఎంతమందికి లీక్ అయింది, అసలు వీరిద్దరు వ్యక్తులు ఎంతమందికి లీక్ చేశారు అనేది మొత్తం కూడా డేటా తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఈ వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసిన కావచ్చు, కాల్ కాంటాక్ట్ కావచ్చు, వీటి ద్వారా ఏమన్నా అయ్యాయా అన్నటువంటి యాంగిల్ లో కూడా సీట్ అధికారులు దర్యాప్తు చేస్తారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.